సో హాయ్ గైస్, ఇది ధువా డ్రైవింగ్ స్కూల్ యాప్. మనం ఫైల్ ఓపెన్ చేయగానే మనం వాళ్ళ పేమెంట్ కట్టి మనకి ఈ యాప్ ఇస్తారు. ఈ యాప్ యూజ్ చేయాలా, మనకు ఒక కోడ్ అనేది ఇస్తారు. ఆ కోడ్ టైప్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. మనకు ఏ లాంగ్వేజ్లో కావాలనేది అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. మనకు ఫస్ట్ పాఠాలు తెలుగులో ఉంటాయి. మనకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్లో ఉంటాయి. ఇలా 5 ప్రశ్నలు వస్తాయి. మనం 5 ప్రశ్నలు టైప్ చేయాలి. ఇందులో టైప్ చేస్తే మనకు చూడండి, నేను టైప్ చేస్తున్నా. అవి రాంగా రైటా తర్వాత మనం ఇట్లా ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా కొత్త వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. మనం ఇలా ఎలా టైప్ చేస్తున్నామో అదే మనం డ్రైవింగ్ స్కూల్లో పోయి అలాగే టైప్ చేయాలి. మనం ఏం భయపడద్దు, ఎందుకంటే ఇక్కడ వచ్చినవి అక్కడ వస్తాయి. కొద్దిగా తేడా వస్తుంది అంతే. కాకపోతే మనకు అక్కడ క్లారిటీ కొద్దిగా కనబడుతుంది, ఇందులో మనకు క్లారిటీగా ఉంటుంది. ఒక్క ప్రశ్న కింద 4 ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మనం ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే పక్కన స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్ టైప్ చేస్తే మనకు చెప్తుంది, అది ఒరుతుంది, అయితే మనకు అర్థమవుతుంది దీనికి ఈ జవాబు అని. ఇలా 5 ప్రశ్నలు అయితే మనం 3వది కంప్లీట్ చేస్తున్నాము. 5 ప్రశ్నలకు 5 నిమిషాలు. కానీ మనం దానికంటే ముందు కూడా టైప్ చేసేయచ్చు. కానీ మనం ఇంకా ముందు అన్ని ప్రశ్నలు అబ్జర్వ్ చేసి దాంట్లో ఏది సరైన పాయింటో దాన్ని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సిగ్నల్ టెస్ట్ పాస్ అవుతాము. లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ బస్సులు నడపవచ్చా, అనుమతించబడును. సంఖ్య దాని ఆన్సర్. ఈ వాహనాన్ని నడపడానికి మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. మే ట్రక్ ఆన్సర్. మనం 5 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే 2 ప్రశ్నలే రైట్ అయినాయి. అందులో 3 ప్రశ్నలు రాంగు. ఏవి అంటే డ్రైవింగ్ లైసెన్స్ గడుపు ముగిసినప్పుడు మించిన వ్యవధిలో పునరుద్ధరించబడిన. దీని ఆన్సర్ 1 నెల. మొత్తం పాయింట్ల సంఖ్య చేరుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా ఉపయోగించబడుతుంది. 5వసారి 6 పాయింట్లు. ఈ వాహనాన్ని నడపడానికి మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ట్రైలర్ లేదా సెమీ ట్రైలర్. మనం ఇంతకుముందు టైప్ చేసింది రాంగు, ఇది రైట్. మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే, మనం ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తే మనం ఏది రాంగో ఏది రైటో మనం దాని తర్వాత మనకు చూపిస్తుంది. ఇలా మనకు 5 పాఠాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క స్టెప్ మనం బరాబర్ నేర్చుకున్నామంటే మనం ఆరామ్సే సిగ్నల్ టెస్ట్ బరాబర్ పాస్ అవుతాం. మనం పాఠాల తర్వాత సాధన, మళ్ళీ అందులో వీడియో చూడాలా. దాని తర్వాత పాఠాల్లో 5 క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తే దాని తర్వాత ఈ సాధన కొడితే మనకు 40 క్వశ్చన్లు వస్తాయి. ప్రాక్టీస్ పరీక్ష అంటారు దీన్ని. లోడ్ అవుతుంది. ఇది మొత్తం 30 మినిట్స్ ఉంటుంది. మనం ఒక్కొక్క ప్రశ్నకి 35 సెకండ్స్ 40 సెకండ్స్ తీసుకున్నా పర్వాలేదు. ఈ రోడ్డు గుర్తులకు అర్థం ఏమిటి? సైకిళ్ళు మరియు పాదచారుల లైన్. సైకిళ్ళ లైన్. తప్పనిసరిగా సమాంతర పార్కింగ్. ఏ సమాధానం సరైనది కాదు. దీని ఆన్సర్స్ తప్పనిసరిగా సమాంతర పార్కింగ్. మొత్తం పాయింట్ల సంఖ్య చేరుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు ఉపయోగించబడుతుంది. దీని ఆన్సర్ 14 పాయింట్లు. నేను 2వసారి 12 పాయింట్లు పెట్టిన. వాహనాల మధ్య సురక్షితంగా దూరం దీని ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. స్పీడోమీటర్ యొక్క సగం రీడింగ్. వాహనం వెడల్పు. 5 సెకండ్ల లెక్కింపు. పైనవి సరైనవే. దీని ఆన్సర్ డి. 5వసారి మొత్తం పాయింట్లు 6 పాయింట్లకు చేరుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా ఉపసంహరించడం జరుగుతుంది. నిజం. ఈ ట్రాఫిక్ గుర్తు అర్థం ఏమిటి? ఇది ఆప్షన్ ఏ. ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వండి, చిహ్నం ఇవ్వండి. ఇలా మనం మెల్లగా చదవండి, మెల్లగా టైప్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకు 30 మినిట్స్ ఉంటుంది. దీని ఆప్షన్ సమాచారం ఇవ్వండి. నేను ఎందుకంటే టైం లేదని. ఇందులో మెయిన్ పాయింట్ చిత్రంలో వెళ్ళడానికి ప్రాధాన్యత ఎవరికి. 2వది చిత్రంలో వెళ్ళడానికి ప్రాధాన్యత ఎవరికి ఉంది. దాని ఆప్షన్ 2. ఈ ట్రాఫిక్ గుర్తు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ. ముందు దారి చుట్ట చిహ్నం. ఈ సూచిక. సమాధానం బ్రేక్ ఆయిల్ స్థాయి లేదా బ్రేక్ ప్యాడ్ హెచ్చరిక సూచిక. దీని ఆన్సర్. మనం ఇలా టైప్ చేసుకొని పోతే ఒక్కొక్కటి చదువుకొని
ఇది మనం ఆరామ్సే పాస్ అవుతాం. ఇది యూటర్న్. దీని ఆన్సర్ ట్రైన్ లేదా మెట్రో స్టేషన్. ఈ రోడ్డు గుర్తుకు అర్థం ఏమిటి? తప్పనిసరిగా దిశ. ఈ ట్రాఫిక్ గుర్తు అర్థం ఏమిటి? ట్రక్కు నిషేధం. ఈ ట్రాఫిక్ గుర్తు అర్థం ఏంటి? తప్పనిసరిగా కుడి లేదా ఎడమ వైపుకి తిరగండి. పిల్లలు ఎంత వయసులో తక్కువ వయసులో ఉన్నప్పుడు ముందు సీట్లో కూర్చోవాలి. దీని ఆన్సర్ 10. ఒక లైన్ నుండి మరొక లైన్ని మారడానికి ఉన్న ప్రాధాన్యత లక్షణాలు. పైన ఉన్నవి సరైనవి అన్ని పాయింట్లు. పూర్తిగా ఆగిపోవడం. ఇలా మనం 40 క్వశ్చన్లకు మ్యాక్సిమం 36 వస్తే పాస్ అవుతాము. ఇలా మనం టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఇది టైం బాగా అవుతుందని స్పాట్ చేసేస్తున్నా. ఈ ట్రాఫిక్ గుర్తు అర్థం ఏమిటి? డి ఆప్షన్. డ్రైవర్ కొన్నిసార్లు అధిగమించవలసిన కొన్ని స్థిర అడ్డంకులు. పైన ఉన్నవన్నీ సరైనవి. మనకు లాస్ట్కు 39 వచ్చింది. ఒకటి రాంగ్ వచ్చింది. ఇలా నేను ఒక 50-60 సార్లు ప్రాక్టీస్ చేస్తే అంతే ఫ్రెండ్స్, మనం సులభంగా సిగ్నల్ టెస్ట్ పాస్ అయిపోతాం మీరు ఇలా చేస్తే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.